2019 నవంబర్లోనే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఈ రెండింటిని ఈ నేల మీద పుట్టి ఇక్కడ ప్రజలకి ప్రధానంగా వాళ్ళ వృత్తిపరంగా కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం పరంగా కానివ్వండి, ఒక ఘనమైన సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యంగా వైఎస్ఆర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు మాత్రమే కాకుండా నిండైనటువంటి ఒక మనిషి, ఒక చక్కటి తెలుగువాడు, ఒక నిండైన తెలుగువాడు, ఒక టీవీతో కూడినటువంటి తెలుగువాడు అందరికీ కనబడతాడు. సో ఈ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్కి సంబంధించి ఏం క్రైటీరియాస్ పెట్టుకోవాలి, ఎవరెవరిని తీసుకోవాలి అనేటువంటి విషయంలో దాదాపుగా కొన్ని నెలలుగా అనేక మందిని దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు అందరూ కామన్గా అగ్రీ అయినటువంటి ఒక అంశం ఏమిటంటే, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు మనకి కనపడుతున్నా వాటిని మనం మాణిక్యాలుగా గుర్తించామా లేదా అనేటువంటి అంశం మీద ప్రధానంగా డిబేట్ జరిగింది. 9 దండలు వేసిన వ్యక్తికి 10వ దండ వేయాలా, లేదా 10 దండలు వేయడానికి అర్హుడై ఉండి కూడా మిగిలిపోయినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలా అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీ విస్తృతమైనటువంటి ఎక్సర్సైజ్ తర్వాత జిల్లా కలెక్టర్లు దీంట్లో పాల్గొన్నారు. చాలా సిఫార్సులు పంపించడం జరిగింది. వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇతరత్ర ఇక్కడ ఆ శాఖకి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఈ అవార్డ్స్కి సంబంధించి ఇన్వాల్వ్ కావడం జరిగింది. ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ఇంపార్షియల్గా ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అవి కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ బ్రాండ్స్ని ప్రధానంగా ఎంచుకుని ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. తెలుగువాళ్ళలో ఎందరో మహానుభావులు అనేటువంటిది వాళ్ళు మనం ఉన్నటువంటి గ్రామం దగ్గర నుంచి నాసా వరకు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు చాలా గొప్ప విజయాలు, గర్వంగా అందరం చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడే ఉండిపోయినటువంటి మణులు మాణిక్యాలని గుర్తించడానికి ప్రధానంగా మన కల్చర్ మీద ఫోకస్ పెట్టడానికి కమిటీ తన మార్గాన్ని ఎంచుకుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నటువంటి వాళ్ళలో ఇటు మనం ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ గారి లైఫ్ని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీని కానీ చూసినట్టయితే కనుక ప్రధానంగా కామన్ మ్యాన్, పేదవాడు, నిరుపేద కళాకారుడు, నిరుపేదల్లో ఉండేటువంటి అనేక మంది మహానుభావులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే సామాన్యుల్లో ఉన్న అసామాన్యుల్ని గుర్తించడానికి కమిటీ ఒక ప్రయత్నం చేసింది. ఇది మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది. వాటిలో మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో ఎప్పటి నుంచో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి వాటికి సంస్థలుగా అవార్డులు ప్రకటిస్తున్నాం. వాటిలో మొట్టమొదటిది ఒక మత్స్యకారుడు 150 ఏళ్ల క్రితం బర్మా వెళ్ళి అక్కడ తాను బర్మాలోనే, రంగూన్లోనే అతిపెద్ద ధనికుడిగా ఎదిగి అక్కడి నుంచి వచ్చి కాకినాడకు వెనక్కి వచ్చి మొత్తం తన ఆస్తులన్నింటినీ ఎకరాలుగా మార్చి ఒక పెద్ద చారిటీని స్థాపించి తన జీవితం మొత్తాన్ని, తన డబ్బు మొత్తాన్ని దానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక మత్స్యకారుడు మల్లాడి సత్యలింగం నాయకర్. ఎంఎస్ఎన్ చారిటీస్ అనేటువంటిది ఆంధ్రదేశంలో ఎంతోమందికి చదువునిచ్చింది,
ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది. అటువంటి ట్రస్ట్ నిజంగా ఒకటి ఉండటం, దానికి ఈ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వం కూడా వినయంగా సవినయంగా వాళ్ళకి అవార్డుని ప్రకటిస్తుంది. ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ కాకినాడ, అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ లైబ్రరీకి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే వేటపాలెంలో గాంధీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన లైబ్రరీ సారస్వత నికేతన్ లైబ్రరీ వేటపాలెంకి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే సమాజ సేవలో మతాలకి కులాలకి అతీతంగా అందరినీ సమంగా చూసుకుంటూ ఉన్నటువంటి కొన్ని ట్రస్టులు, ప్రధానంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనంతపురం, అలాగే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి అనంతపురం, ఈ రెండింటికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ఆంధ్రదేశంలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులని, గ్రూప్ 1 అధికారులని ఒక రకంగా నిస్వార్థమైన సేవతో ఎంతో కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి తయారు చేస్తూ వచ్చినటువంటి ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్కి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి వీరేశలింగం గారి అక్కడ నడియాడినటువంటి, ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నటువంటి శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ రాజమండ్రికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ముఖ్యంగా సంగీతానికి సంబంధించినంత వరకు ఆంధ్రదేశంలో ఎందరో కళాకారుల్ని, మహానుభావుల్ని తయారు చేసినటువంటి విజయనగరం మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. వీరితో పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తన ఫోకస్ అంతా, అటు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి ఫోకస్ అంతా ప్రధానంగా రైతుకు సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పని అనేక సార్లు చెప్పడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు. రేపు పైగా రైతు దినోత్సవం కూడాను. కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, ప్రతి రైతు కూడా ఒక గొప్పవాడే. ఏ రైతు చిన్నవాడు కాదు, ఏ రైతు తక్కువ వ్యక్తి కూడా కాదు. కానీ 10 మంది రైతులకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఇంకొంచెం వ్యవసాయాన్ని కొంచెం చిన్న చిన్న మలుపులు తిప్పటమో, పెద్ద మలుపులు తిప్పటమో చేసినటువంటి కొద్దిమంది మహానుభావులకి, అన్సంగ్ హీరోస్కి, పెద్దగా అందరికీ తెలియనటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు వారి ఎంపిక అనేటువంటిది పూర్తిగా చాలా ట్రాన్స్పరెంట్ వేలో ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి గొప్ప నర్సరీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కడియం నర్సరీ వ్యవస్థాపకుడు స్వర్గీయ పల్లా వెంకన్న గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలాగే మిగతా రైతులకి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకి ఒకరు అనేటువంటి నియమం పెట్టుకోకుండా ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి కొద్దిమంది రైతుల్ని ఈ కమిటీ గుర్తించడం జరిగింది. దాంట్లో శ్రీకాకుళం నుంచి మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వారికి, అలాగే అనంతపురం నుంచి ఎంసి రామకృష్ణారెడ్డి గారికి, విజయనగరం నుంచి కొట్యాడి శ్రీనివాసరావు గారికి, కృష్ణా జిల్లాలో విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్కి, అలాగే వైఎస్ఆర్ జిల్లాలో ఎం బలరామరెడ్డి గారికి, చిత్తూరు జిల్లాలో ఎస్ రాఘవేంద్ర గారికి, విశాఖపట్నం జిల్లాలో సెగ్గే కొండలరావు గారికి, నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలో ఆంధ్ర కాశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారికి, అలాగే కృష్ణా జిల్లాలో వల్లూరు రవికుమార్ గారికి, నెల్లూరు జిల్లాకి చెందినటువంటి శ్రీ శివ అభిరామరెడ్డి గారికి, వీళ్ళని రైతులకి 10 మంది రైతులకి అనేక విధాలుగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి రైతులుగా గుర్తించి వీరికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. అలాగే మన సమాజంలో 100 కులాలు, 100 వర్గాలు, 100 వర్ణాలు ఉండి ప్రత్యేకించి మన పల్లెని, మన సంస్కృతిని పెంచుతున్న మహానుభావులకి ఈ అవార్డ్స్ని ప్రధానంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో కళాకారుడికి లేదా కళాకారుల సంస్థలకి
అవార్డులు ప్రకటించిన ఒక బ్రాండ్కి, ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకు వచ్చేటువంటి బ్రాండ్స్కి ఈ అవార్డ్స్ని ప్రకటిస్తున్నాం. అందులో మొట్టమొదటిది రాజశేఖర రెడ్డి గారిని చూడగానే గుర్తొచ్చేటువంటి ఆయన ఆహార్యంలో, ఆయన కట్టుకున్నటువంటి బట్టల్లో ఉన్నటువంటి పొందూరు ఖద్దరుకి దాన్ని తయారు చేస్తూ ఎప్పటి నుంచో ప్రత్యేకంగా చేప ముళ్ళుని పెట్టుకుని, చేప దంతాన్ని పెట్టుకుని, ఆ పత్తిని పూర్తిగా దాన్ని విడగొట్టి తయారు చేసే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అలాగే ఇప్పటికీ కాపాడుకుంటూ 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా దాన్ని తయారు చేస్తున్నటువంటి ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం దీనికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. అలాగే మరణానంతరం 2019లోనే, నిజానికి నవంబర్లోనే మనం ఈ అవార్డ్స్ ఎక్సర్సైజ్ చేసి 4 నెలల్లోనే దీన్ని ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతకుముందు మన ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పినట్టు దీనికి యాక్చువల్గా కోవిడ్ అనేటువంటిది వచ్చినటువంటి అంతరాయం వల్ల ప్రకటించలేకపోయాం. ఈ సమయంలోనే, ఈ మధ్యకాలంలోనే మరణించినటువంటి వారికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్కి కన్సిడర్ చేయడం జరిగింది. అందువల్ల మనకి జానపద గేయం అని చెప్పి అనగానే ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అనేటువంటి దాంతో శ్రీకాకుళం ఉద్యమాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినటువంటి ఒక మహానుభావుడు, మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం వంగపండి ప్రసాదరావు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. అలాగే బొబ్బిలి వీణ అనగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్గా కనబడుతూ ఉంటుంది. అట్లాంటిది బొబ్బిలి వీణకి సంబంధించిన బొబ్బిలి వీణా కేంద్రం అంటే శ్రీ అచ్యుతనారాయణ గారి కేంద్రం ఏదైతే ఉందో దానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ను ప్రకటిస్తున్నాం. అలాగే మన గిరిజన సంస్కృతిని గౌరవించుకుంటూ దానికి అత్యున్నత పీఠం వేసుకుంటూ మన అరకు ప్రాంతంలో ఉండేటువంటి దింసా నృత్యానికి కూడా ఆ నృత్య బృందం కిల్లు జానకమ్మ దింస నృత్య బృందానికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే రంగస్థల పద్యానికి పెద్దపీట వేసుకుంటూ పొన్నాల రామసుబ్బారెడ్డి గారికి ఒక రంగస్థలానికి సంబంధించిన ఒక మహాకళాకారుడికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. ఆంధ్ర ప్రజలకి నాటకం అనగానే గుర్తుకు వచ్చేటువంటి సురభి నాటక బృందం వారికి, అందులో మన రాష్ట్రంలోనే ఉంటూ ఇప్పటికీ నాటకాలు వేస్తున్నటువంటి వినాయక నాట్య మండలి వాళ్ళకి, సురభి డ్రామా కంపెనీ వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే ప్రధానంగా ఎస్టీలు, ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఆర్ట్ పెయింట్ లాంటి వాటిని పెద్దగా గుర్తించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటిది ట్రైబల్ పెయింటింగ్స్కి దాంట్లో ప్రత్యేకంగా సవర పెయింటింగ్స్ని గుర్తిస్తూ శ్రీకాకుళానికి సంబంధించినటువంటి సవర్ రాజు గారికి ఆయన ఈ అచీవ్మెంట్ అవార్డుని వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మజ్జి శ్రీనివాసరావు, ఈయన వీధి నాటకం కళాకారుడు, ఈయనకు కూడా అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ఈ బోట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, ఇటువంటివి జరిగినప్పుడు నేనున్నానంటూ వెంటనే వచ్చి తను ఒక టెక్నికల్ ఇంజనీర్ కాకపోయినా, ఒక ఓషనోగ్రఫీ చదువుకోకపోయినా తను ఎంతో మెలకువలతో దాన్ని బయటికి తీసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక మహానుభావుడు ధర్మాడి సత్యం గారు, ఆయనకి కూడా అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే మన సంస్కృతిని సుసంపన్నం చేస్తూ ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఉంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్లో భాగమైనటువంటి హరికథ విషయంలో తూర్పుగోదావరి జిల్లా సర్వరాయ హరికథ పాఠశాల, ఇది ప్రధానంగా మహిళలకు సంబంధించింది కాబట్టి దీనికి అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. అలాగే శ్రీ మిరియాల అప్పారావు గారికి బుర్రకథకి సంబంధించినంత వరకు లైఫ్ టైం ఇది అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. అలాగే కొండపల్లి బొమ్మ అనగానే అందరికీ ఒక తెలుగుదనం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొండపల్లి బొమ్మలు, దీంట్లో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని సొసైటీలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి తొలి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి కూరెళ్ళ వెంకటాచారి గారికి అచీవ్మెంట్ అవార్డుని కొండపల్లి బొమ్మకి ప్రకటిస్తున్నాం. అలాగే ఒక డప్పు కళాకారుడికి గోచిపాత గాలేబు గారికి కృష్ణా జిల్లా నుంచి, ఈయనకి
వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే ఇంతకుముందు అనుకున్నట్టుగా పొందూరు వస్త్రం ఎంత పొందూరు పొందూరు వస్త్రం ఎంత ఫేమస్, అదేవిధంగా వెంకటగిరి జమదాని చీరకి దాన్ని తయారు చేసేటువంటి జి రమణయ్య గారికి నెల్లూరు జిల్లా నుంచి ఈయనకి అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. అలాగే కర్నూలుకి సంబంధించినటువంటి శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి కలంకారీ మన రాష్ట్రంలో ఇటు మచిలీపట్నం పెడన ప్రాంతంలోనే ఉంది, అటువైపు రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. ఈసారి అవార్డు శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి కర్నూలు నుంచి ఆయనకి ప్రకటిస్తున్నాం. అలాగే వుడ్ కార్వింగ్స్కి సంబంధించి అంటే కొయ్య మీద చెక్కేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు వాటిని ప్రాతిపదికగా తీసుకుని శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చిత్తూరు వాళ్ళకి అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే లెదర్ పపెటరీకి సంబంధించి ఇంతకుముందు ఈయన కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా తీసుకున్నారు. దాల్వాయి చలపతి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. నాదస్వరానికి సంబంధించి చిత్తూరుకి చెందినటువంటి డాక్టర్ వి సత్యనారాయణ గారికి అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. క్యాలిగ్రఫీలో ఆంధ్రదేశంలోనే దాదాపు చాలా పేరెన్నికైన వ్యక్తి పూసపాటి పరమేశ్వరరాజు గారు విజయనగరం నుంచి, ఆయనకు కూడా వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధమైనటువంటి సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం, ఎప్పుడో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ కళాక్షేత్రానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కృష్ణా జిల్లా కూచిపూడికి సంబంధించిన ఈ కేంద్రానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. అలాగే ఇక రచయితల కేటగిరీకి వద్దాం. వీరిలో కొందరు అందరూ సుప్రసిద్ధులే రచయితలు, తర్వాత వచ్చేటువంటి కేటగిరీ జర్నలిస్టు. వీళ్ళలో అందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద మనుషుల వరకు ఈ సంవత్సరం కన్సిడర్ చేసి అవార్డులు ఇస్తున్నాం. సో దీంట్లో రచయితల్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇటీవల కాలంలోనే పరమపదించిన స్వర్గీయ కాళీపట్నం రామారావు గారికి, కారా మాస్టర్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం. అలాగే కత్తి పద్మారావు గారికి అభ్యుదయ సాహిత్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, బండి నారాయణ స్వామి గారికి, అలాగే కేతు విశ్వనాథ్ రెడ్డి గారికి, కొలకలూరి ఇనాగ్ గారికి, ఓల్గా గారికి శ్రీమతి లలిత్ కుమార్ గారు, వీరందరికీ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే పాత్రికేయుల్లో వచ్చేసరికి ప్రధానంగా పల్లె మీద రీసెర్చ్ చేస్తూ ఒక రూరల్ జర్నలిస్ట్ని ఎప్పుడూ నెత్తికెత్తుకునేటువంటి కార్యక్రమం, ఆయన చాలా వాటిని సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమంలో అందరికీ తెలిసినటువంటి శ్రీ పాల్గుమి సాయనాథ్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు వెటరన్ శ్రీ ఏబీకే ప్రసాద్ గారికి, స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వర గారికి, దేవీప్రియ పేరు మీద అందరికీ సుపరిచితులైన షేక్ ఖాజా హుస్సేన్ గారికి, అలాగే స్వర్గీయ అమర్నాథ్ గారికి, తర్వాత హిందూలో కార్టూనిస్ట్గా ఉన్న సురేంద్ర గారికి, అలాగే శ్రీ తెలకపల్లి రవి గారికి, రాయలసీమ ఉద్యమంలో ఎప్పుడు భాగం అవుతూ వాళ్ళ కాజ్ కోసం జర్నలిజాన్ని ఉపయోగిస్తున్నటువంటి శ్రీ ఇమాం గారికి, వీరందరికీ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రకటిస్తున్నాం. వీరితో పాటు కోవిడ్ వారియర్స్గా సేవలు అందించిన వారిలో ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటిది చాలా పెద్ద సంక్లిష్టమైనటువంటి ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇటు ఏ డిపార్ట్మెంట్ని చూసినా ఈ సమయంలో, ఈ మహావిపత్తు సమయంలో అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తులు వేలు లక్షల్లో ఉన్నారు. వీరిలో ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని కమిటీ భావించలేదు. కానీ కొద్దిమందిని వీరిలో ఎంపిక చేసి వారిని సంభావించడం ద్వారా అందరికీ ఈ ఒక ఇన్స్పిరేషన్ లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వారిని మేము ఈ కమిటీ వదిలేయలేదు, ఖచ్చితంగా దీన్ని కూడా కన్సిడర్ చేసింది.